శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కింజరపు అప్పన్నను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఇంట్లో ఉన్న అప్పన్నను ఇద్దరు దుండగులు బైక్ పై తీసుకెళ్లారని భార్య చెబుతున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై దాడి జరగబోతోందని దివ్వల మాధురికి ఇటీవల అప్పన్న తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్ పై దాడి చేస్తామని తనతో ధర్మాన కృష్ణదాస్ చెప్పినట్లు అప్పన్న చెప్పారు. ఇక ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అప్పన్న అదృశ్యం కావడం చర్చనీయాంశమైంది. అయితే అప్పన్నను బైక్ పై తీసుకెళ్లింది ఎవరు, ఎక్కడికి తీసుకెళ్లారు, అప్పన్నకు అపాయం తలపెట్టారా, ప్రస్తుతం అప్పన్న పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కాలేదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏంట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఇక పైలు వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కూడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అని తర్వాత సరేలే మనం ఊరుకుందా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామా, నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాడ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే పక్కన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్ చెప్పండి. మానస, శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పదాలు ఒక్కొక్కటిగా కూడా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, వైసీపీలో ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాసు, అలాగే ధర్మాన ప్రసాదరావు, అలాగే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడుపై అయితే మాత్రం ఇప్పటికే దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ కి భారీగా కూడా కౌంటర్ ఇస్తూ కూడా వైసీపీ నేతలు కూడా అనేక మాటలు విసిరినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సంచలనంగా ప్రస్తుతం మనం బీఆర్కే స్క్రీన్ మీద కూడా వినిపించడం జరిగింది. కింజరాపు అప్పన్న అనేటటువంటి వ్యక్తి ఒకసారిగా కూడా దువ్వాడ శ్రీని హతమార్చడానికి పెద్ద ఎత్తున కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. కింజరాపు బ్రదర్స్ అంటూ కూడా, అలాగే ధర్మాన బ్రదర్స్ అంటూ కూడా హాట్ టాపిక్ గా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అంటూ కూడా దువ్వాడ మాదిరితో సంభాషించినటువంటి ఆడియో టేప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీంతో గత 2 రోజులుగా కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలు ఒకసారిగా కూడా వేడెక్కి అని చెప్పవచ్చు. అయితే ఈ వివాదం ఒక పక్క కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడైతే తనని హతమార్చడానికి రంగం సిద్ధం చేస్తున్నారో అని ఆడియో టేప్ లో వెల్లడించినటువంటి అప్పన్న చెప్పడం జరిగిందో అదే ప్రదేశానికి రాత్రి దాదాపుగా కూడా 10-11 గంటల సమయంలో విచ్చేసి అక్కడ ఉన్నటువంటి ధర్మాన బ్రదర్స్ కి సవాల్ విసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తొంత ఒక పక్క కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆడియో టేప్ ని లీక్ చేసినటువంటి ఎవరైతే కింజరాపు అప్పన్న అనేటువంటి వ్యక్తి ఉన్నారో గత 2 రోజులుగా కూడా ఆయన అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఈ రోజు ఒక్కసారిగా ట్విస్ట్ నెలకొందని చెప్పొచ్చు. తన అప్పన్న భార్య ఎవరైతే ఉన్నారో భార్య ఒకసారిగా కూడా శ్రీకాకుళంలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీని కలిసి తన భర్తని ఎవరో గుర్తు తెలియనటువంటి 2 వ్యక్తులు వచ్చి గత 2 రోజుల క్రితం తీసుకువెళ్లారు, తన భర్త ప్రాణహాని ఉంది, తామే రక్షించాలి అంటూ కూడా పోలీసులను ఆశ్రయించడంతో ఈ వివాదం ఒకసారిగా కూడా మరో కొత్త కోణం తిరిగిందని కూడా చెప్పొచ్చు. అయితే ప్రధానంగా అయితే మాత్రం అటుపక్క ధర్మాన బ్రదర్స్ కి అలాగే కింజరాపు బ్రదర్స్ కి మధ్య అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం నేపథ్యంలోనే ఎమ్మెల్సీ దువ్వాడ సింగ్ హతమార్చడం పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు అనే కూడా హరిచంద్రాపురం గ్రామానికి చెందినటువంటి కింజరాపు అప్పన్ అనేటువంటి వ్యక్తి దువ్వాడ మాదిరికి తెలియడంతో ఆడియో టేప్ ను కూడా బహిర్గతం అవడంతో ఆడియో టేప్ బహిర్గతమైన దాదాపుగా కూడా 24 గంటల సమయం నుంచి కూడా కింజరాపు అప్పన్న ఒకసారిగా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అజ్ఞాతంలో ఉన్నటువంటి కింజరాపు అప్పన్న ఏమయ్యాడు అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున లేవనెత్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కింజరాపు అప్పన్న భార్య ఈ రోజు ఎస్పీని కలిసి తన భర్త సోమవారం మధ్యాహ్నం నుంచి కూడా కనిపించడం లేదంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఒక్కసారిగా కూడా ఈ వివాదం పెద్ద ఎత్తున కూడా దుమారం రేగుతుంది. అయితే గత సంవత్సరంన్నర నుంచి కూడా కనీసం హరిచంద్రపురం గ్రామంలో తాము అడుగు పెట్టలేకపోతున్నామంటూ కూడా కింజరాపు అప్పన్న భార్య ఎస్పీ ముందు కన్నీరు మున్నీరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వివాదం
ఏ విధంగా మారుతుంది అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినప్పుడు కూడా అసలు కింజరాపు అప్పన్న ఏమయ్యాడో, అసలు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎవరో, వాళ్ళిద్దరు ఎక్కడికి తీసుకెళ్లారు అని కూడా పోలీసులు అయితే విచారణ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా కింజరాపు అప్పన్నకు ప్రాణహాని ఉందంటూ అయితే మాత్రం ఎస్పీ ముందు ఫిర్యాదు అయితే తన భార్య చేసినటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం శ్రీకాకుళంలో నెలకొందని చెప్పవచ్చు మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్.